క్వాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకందరికీ తను హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ వెలుతురు నీకు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో ఇస్తాడు. రైట్? సామవేదం ఉంది. సామవేదాన్ని సాంగోపాంగంగా మనకి విడదీసి ఆ మొత్తాన్ని కూడా మనకి బయటికి ఇచ్చినటువంటి మహాన్ ఋషులు మహానుభావులు కొంతమంది వాగ్గేయకారులు అపర శాస్త్రజ్ఞులు బోల్డ్ మంది ఉన్నారు. త్యాగరాజ స్వామి వారికి స్వరార్ణవం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చి సంగీతం మీద తీసుకొచ్చినటువంటి వాడు నారదుడు. అన్నమాచార్యుల వారికి ఇనిషియేట్ చేసింది నారదుడు. భక్త తుకారాం ఇనిషియేట్ చేసినటువంటిది నారదుడు. కబీర్ దాస్, వీళ్ళందరూ ఎవరు తీసుకోండి కూడా మహానుభావులు అందరూ కూడా వీళ్ళు ఇనిషియేట్ చేసినట్టు అవుతారు. ధ్రువుడు, కొంచెం కథవాళ్ళ దగ్గరికి వెళ్దాం. ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీళ్ళందరినీ కూడా ఇనిషియేట్ చేసింది మళ్ళీ నారదుడే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ బెడ్లోకి వచ్చేటువంటి వాళ్ళు, ఈయన దానికి ఆల్రెడీ అబౌవ్ చూసినటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ నేను గైడ్ చేయగలిగాడు, వాళ్ళ చేత దండం పెట్టింగ్ చేయగలిగాడు. అంటే టైం సైకిల్కి అబౌవ్ ఉన్నటువంటి వాడు టైర్స్ నుంచి కిందకి దిగి టైంని ఛేదించుకుంటూ కిందకు వచ్చి వాళ్ళకి వర్క్ చేయించి వాళ్ళ చేత ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడే ఉంటాడు నారదుడు అనేటువంటి వాడు. అది వీళ్ళ తల క్వాలిటీ. సో ఇటువంటి క్వాలిటీతో ఎప్పుడైతే మనం టైం అనేటువంటి దాన్ని వర్క్ చేయడం మొదలు పెడతామో ఇంకా ఆ టైం అనేటువంటి దానికి బోన్ మారిపోతుంటుంది. టైం ఎక్స్పాండ్, మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి మంత్రాలకు అర్థం అది. యూ లివ్ ఇన్ ద టైమ్ బట్ యూ కమ్అట్ ఆఫ్ ద టైమ్, బట్ యూ విల్ కమ్అట్ ఆఫ్ ద టైమ్ అండ్ యూ విల్ సీ అబౌట్ ద థింగ్స్. మనల్ని మనం చూసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది టైం బియాండ్గా ఉండేటువంటి ఫ్యాక్టర్. మనల్ని మనం చూసుకునేటువంటి టైం బియాండ్గా ఉండేటువంటి ఫ్యాక్టర్ కదా అది, అంతకుమించి ఇంకోటి ఉండదు. తర్వాత ఇంకోటి లాగింగ్ ఇన్ ద టైం, పాస్ట్లోకి వెళ్ళిపోయి బతకడం. చికాకులు ఇవన్నీ వస్తాయి, మళ్ళీ బాధలు నొప్పులు ఆవేశాలు కావేశాలు, తర్వాత ఏమంటే బాధలు పెయిన్ ఎంతటి మనం తెచ్చుకుంటాం పాస్ట్లో ఉండిపోయి. ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది, పాస్ట్లోకి వెళ్ళి బతకడం అనమాట. నెక్స్ట్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లోకి వెళ్ళి బతకడం. దానివల్ల ఉపయోగం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు అన్నారు. మరి చేయగలిగినటువంటి అంటే లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ అని చెప్పారు. చేయగలిగినటువంటి ది బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే లివింగ్ ఇన్ ద ప్రెసెంట్. ఆ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్కి వాళ్ళు ఏమంటే చెప్పారు, మంచి పనులు చేయాలి, సత్యవాక్య పరిపాలన అన్నారు, అన్నారు ఏమన్నారు, 10 మందికి హెల్ప్ చేయమన్నారు. ఆ 10 మందికి హెల్ప్ చేయడం అనేటువంటిది ఏమిటంటే యజ్ఞార్థ కర్మ అనేటువంటి పేరుతో పిలిచారు. యజ్ఞార్థ కర్మ గురించి మనకు భగవద్గీతలో లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఉండే శ్లోకాలన్నీ కూడా, శ్రీకృష్ణుడు బ్రహ్మాండంగా చెప్పిన శ్లోకాలన్నీ కూడా మాస్టర్ గారు దాని అంతకన్నా అద్భుతంగా మనకి శ్లోకాలు ఉదాహరించడానికి వీటిలో అంతా కూడా మనకి చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ యజ్ఞార్థ కర్మ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ యజ్ఞార్థ కర్మ కోసం ఎవరైతే ఇంటెన్షన్ చూపిస్తారంటే ఈ పని చేద్దాం అనేటువంటి ఇంటెన్షన్ చూపించిన ప్రతి వాళ్ళకి కూడా ఈ పరమగురులు ఇద్దరు వచ్చి హెల్ప్ చేస్తుంటారు. నారదుల వారు హనుమంతుల వారు వచ్చి. హనుమంతుల వారు ఏమిటి ఇస్తారంటే వాళ్ళ తలక శక్తిని తేజస్సుని ఇస్తారు. నారదుల వారు సంకల్పాన్ని వాళ్ళ తలక చేసేటువంటి మిగిలిన ఫిజికల్ యాక్టివిటీ అంతటిని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు. హనుమంతుల వారిని ప్రార్థిస్తే ఆయుష్ పెరుగుతుందండి అంటే కరెక్ట్, పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఆయన టైం తక్కువగా బతికాడు కాబట్టి మనం అలా చేయగలిగినటువంటి క్వాలిటీ ఉంటుంది. నారదుల వారిని ప్రత్యక్షం అయితే ఆయన సమస్త జ్ఞానం మనకి ఇస్తారు అంటే ఇస్తారు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటి దానికి పరిపూర్ణంగా ఆయన ఉంటాడు కాబట్టి. ఈ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఈ బ్రహ్మకే మానసూత్రుడు ఉంటారు. బ్రహ్మ మైండ్ నుంచి వచ్చినటువంటి వాడు ఆయన. అంటే వీళ్ళకి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఒక అడ్డంకుగానో లేదా వాళ్ళకి ఒక ఇబ్బందిగానో ఎప్పుడు ఉండదు వాళ్ళకి. అంటే అది ఒక లిమిటేషన్ కాదు వాళ్ళకి. దే కెన్ రెగ్యులేట్ దెమ్సెల్ఫ్ ఇంటూ ఎనీ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అండ్ దే కెన్ కమ్ డౌన్ టు ఎర్త్ అండ్ దే కెన్ ఇనిషియేట్ ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రాసెసెస్. దీని విధానానికి మొత్తాన్ని ఇచ్చినటువంటిది ఏదై ఉంటుందంటే ఒక టైం అయి ఉంటుంది, ఒక కాలం అయి ఉంటుంది. ఈ కాలానికి అతీతంగా ఈ కాలానికి రూపంగా ఉన్నటువంటి వాడు ఎవడై ఉంటాడంటే భగవాన్ కాలమూర్తి, శ్రీకృష్ణుడు అయి ఉంటాడు. భగవాన్ మన నారాయణ కవచంలో వస్తుంది భగవాన్ కాలమూర్తి. ఈ కాలం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఉంటుందా అంటే ఉంటుంది, ఉండదా అంటే ఉండదు. ఉన్నది అనుకుంటే కదా మారిపోతుంది అన్నాడు. ఉన్నది అనుకుంటే నెక్స్ట్ సెకండ్ మారిపోతుంది, అయిపోయిందని. అంటే ది ఎవర్ చేంజింగ్ ప్రిన్సిపల్ బట్ స్టిల్ ఇటర్నల్ అండ్ పెరినియల్, దట్ ఈస్ టైం. టైం ఈజ్ ఎవర్ చేంజింగ్, నిత్యము నూతనంగా ఉండేటువంటిది. కానీ ఎప్పటి నుంచో ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది. ఆద్యంతములు అంటాం చూసారా మనం, టైం ఈజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్ దట్ కెన్ ఎగ్జాక్ట్లీ పుట్ అప్ ద ఈక్వల్ టు దిస్ వర్డ్. ఆది ఉంటుంది, అంతం ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఈ మూడిట్లోని కూడా ఉండేటువంటి వాడు ఒక ఆయన ఉంటాడు. ఆది మధ్యాంతరహితుడైనటువంటి పేరుతో పిలుస్తారండి. అంటే ఇవేవి ఆయన పట్టం ఉన్నారు. ఇది దీనికి అతీతంగా ఉంటాడండి, ఇది ఆది ఇది అంతం ఈ మధ్యలో ఉండదండి, దీనికి చాలా అతీతంగా ఉంటాడండి ఆయన. ఆయన్ని పట్టుకుంటే ఏమిటవుతుందంటే మనం కూడా అంత వాళ్ళం అయిపోవచ్చు. అంటే మన సెల్ఫ్ అనేటువంటిది దాటిపోయి ఇంకా హైయర్ సైకిల్స్ వెళ్ళొచ్చండి. అంటే ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది దాటిపోయి ఇంకా కొంచెం యాస్ట్రల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఎథరిక్ లెవెల్, బుద్ధిక్ లెవెల్, నిర్వాణిక్ లెవెల్, నిర్వాణం, మహానిర్వాణం, మహాపర నిర్వాణం, ఇటువంటి స్టేజెస్ అన్ని దాటుకుంటూ అదేంటంటే సత్యలోకం లేదా మనం చెప్పుకున్నటువంటి లోకం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళగలిగేటువంటి విధానం కానీ దాని వైపు మనల్ని డ్రైవ్ చేయగలిగేటువంటి ఫోర్స్ కానీ ఈ తరగ సంకల్పం అయి ఉంటుంది. ఈ సంకల్పం అనేటువంటిది మనకు వస్తే ఏంటవుతుందంటే మనం కూడా బ్రహ్మీభూతం చెందిపోతూ ఉండాలి. ఆ సంకల్పం మనకి మొత్తం పుణ్యం కట్టి ఒక రోజు ఇచ్చినటువంటి రోజు మనం చనిపోతాం చెప్పారు. అంటే ఫిజికల్ వరల్డ్ నుంచి మనం ఎగ్జిస్ట్ అవ్వాల్సిన పని లేదు.
ఇక మనకన్నా ఇంకా ప్యూరెస్ట్ సోల్ ఇంకా బాడీ ప్రపంచంలో ఉన్నటువంటి సర్కిల్లో అప్పుడు ఇంకోటి ఉండదు. అందుకని మనం వెళ్ళిపోతాం పైకి. అంటే అక్కడ ఎంతగా మన పని ఉండదు ఇంకా అక్కడ, లేనప్పుడు ఇంకా మనం ఎందుకని అక్కడ అంతకన్నా పెద్దవారు చేయాలనుకున్నాం. ఇది పద్ధతి అయి ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్కి చాలా మందికి ఏమిటవుతుందంటే ఈ యోగ మార్గం అనేటువంటిది కానీ ఈ విధానాన్ని కానీ ఆకలింపు చేసుకోలేనటువంటి వాళ్ళు లేదా దాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి ఏమిటవుతుందంటే వాళ్ళకి డెత్ అనేటువంటిది బై పెయిన్ వస్తుంది, కొంతమందికి బై ప్లెజర్ వస్తుంది, బై చాయిస్ వస్తుంది. బై ఛాన్స్ రావడం వేరు, బై చాయిస్ రావడం వేరు. అంటే డెత్కి వీళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి. కొన్ని వందల మంది కొన్ని వేల మంది యోగులు, ఋషులు, మహర్షులు, అలాగే మంత్రసిద్ధులు, శ్రీ విద్యోపాసన చేసినటువంటి వాళ్ళు, పాదకాంత దీక్ష చేసినటువంటి వాళ్ళు, కొన్ని మహానుభావులు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే సంకల్పం మాత్రం చేస్తే ఇంకా నాకు ఈ శరీరంతో ఉండాల్సినటువంటి కోరిక అయిపోయింది, దేహం వదిలేసుకుందాం అని మనసు సంకల్పిస్తే 3 minutes దేహం వదిలేయగలుగుతారు. అటువంటి వాళ్ళు 4 మంది ఉన్నారు. నువ్వు చూసావని అడిగితే నేను ఖచ్చితంగా చూసాను. ఒక ఇద్దరు ముగ్గురు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అటువంటి వాడు ఉన్నారంటే ఉన్నారు. విశాఖపట్నం రెండు చూపిస్తాను కావాలని. రైట్. సో అటువంటి క్వాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది బై ఛాన్స్ ఎలాగో పోతాలి అనుకుని ధైర్యం చేసిన వాళ్ళు కొంతమంది అయితే వాడికి ఇచ్చేటువంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోకుండా బాధపడినటువంటి వాళ్ళు కొంతమంది, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే డెత్ అనేటువంటి దానికి ద బేసిక్ థింగ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ వీఆర్ ఎవ్రీడే నియరింగ్ టు డెత్. నేను కన్నా ఈ రోజు కన్నా రేపు రేపటికన్నా వెళ్ళంటే వీఆర్ నియర్ బై క్లోజింగ్ టు డెత్. దట్స్ ఇట్స్ కామన్ ఫ్యాక్టర్. అది అందరికీ తెలిసినటువంటి ఒక ఓపెన్ విషయమే. కానీ దీన్ని ఎలాగ తీసుకోవాలనేటువంటి విధానాన్ని కూడా చాలా ఉంటుంది. ది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అని ఒక పుస్తకం ఉంది. టైంలో మాస్టర్ గారు చాలా ఎక్కువసార్లు ఈ పుస్తకం గురించి కోట్ చేస్తుంటారు. పుస్తకం పేరు ఏంటంటే ది ఆర్ట్ ఆఫ్ డైయింగ్, చనిపోవడం ఎలా, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే. నిజంగా ఇటువంటి విద్య ఒకటి ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నదన్నారు. ఎవరు చెప్పారంటే ఈ విద్యని అంటే ఈ క్వాలిటీకి అతీతంగా ఉండేటువంటి వాళ్ళు ఇంకో 4 ఉంటారు. ఆ 4 కుమారులు అని పేరుతో పిలుస్తారు. సనక, సనందన, సనత్ కుమార, సనసుజాలు అనేటువంటి 4 కుమారులు ఉంటారు సార్. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ఏజ్ 7 సంవత్సరాల కింద ఉంటుంది సార్. వీళ్ళ చిరంజీవులట, మహానుభావులట, బ్రహ్మజ్ఞానాన్ని సమస్తం కూడా నింపుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళ తనకు లక్షణాలు ఇవన్నీ అయి ఉంటాయి. వీళ్ళు ఎవరు ఉపదేశం చేశారంటే ధృతరాష్ట్రులకు ఉపదేశం చేశారు. ధృతరాష్ట్రులకి సనసుజాతుల వారికి మధ్యలో ఉండేటువంటి డిస్కషనే సనసుజాతి అనేటువంటి పుస్తకంలో మనకి మాస్టర్ ఈపీ గారు ఇచ్చారు. అంటే డెత్ అనేటువంటి దానికి కరెక్ట్ డెఫినేషన్, దాని ప్రిపరేషన్ ఫర్ డెత్ యాక్చువల్గా అటువంటిది వస్తుంది. సో అటువంటిది ఈ జోడియాక్ కనుక మనం అప్లై చేసుకుంటే దీనికి ఏమిటంటుందంటారు ఆద్యంతరం. ఇది ఆద్యంతం కూడా ఏదో అలా ఉంటూనే ఉంటుంది, రహితమే ఉండదు ఇక్కడ. అంటే ఇది ఎప్పుడు కూడా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్. ఇంగ్లీష్లో మనం దీన్ని చెప్పుకోవాలంటే యూ కెన్ సే లైక్ ఇట్ ఇస్ ఏ పెరినియల్ ఫ్లో అండ్ మనకి మెకానిక్స్లో వస్తుంది. ఒక ఇటర్నల్ కంప్లీషన్ ఆఫ్ ఫ్లో అంటారు. పెర్పెక్చుయేషన్. మనకి మెకానిక్స్లో ఒక వర్డ్ ఉంటుంది, పెర్పెక్చువల్ మోషన్ మెషిన్ అని. అంటే దట్ ఎవ్రీ టైమ్ రన్స్, మెకానికల్ కదా నీకు తెలుస్తుంది, దట్ రన్స్ ఆల్ ద టైమ్ అండ్ ప్రొడ్యూసెస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ కాల్డ్ పెర్పెక్చువల్ మోషన్ మెషిన్. ఆ పెర్పెక్చువల్ మోషన్ మెషిన్ ఏమిటంటే మన ఫిజికల్ బాడీ అని చెప్తారు. ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ పెర్పెక్చువల్ మోషన్ మెషిన్. ఒకవేళ ఆ మెషిన్ తర్వాత అవుటర్ లేయర్స్ అన్ని పాడైపోతే ఏం చేస్తారంటే ఓవర్ ఆయిలింగ్ చేయడం, రిపేర్ చేయడం, మారుస్తుంటారు. అంటే ఆ పార్ట్ తీసుకొని కొత్త పార్ట్ వేస్తుంటారట. ఈ పార్ట్ తీసేసి కొత్త పార్ట్ వేస్తారు, లోపల మెషిన్ మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. ఆ లోపల మెషిన్ అనేటువంటిది ఆత్మ అయితే బయట ఉండేటువంటి పార్ట్ అంతా కూడా ఈ శరీరం అయి ఉంటుంది. సో శరీరం పోయిందని బాధపడడం అనేటువంటిది ఒక లెవెల్లో కరెక్ట్, ఒక లెవెల్లో కరెక్ట్ కాదు. అంటే వీళ్ళ తరగ సెన్స్ మారిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఇంకా 30 ఏళ్ళ బట్టి అదే ఉంటే సరిపోదు, దాన్ని మార్చుకోవాలన్నారు. ఎందుకంటే ఫంక్షన్ ఇంకా ఎఫిషియెంట్ అవుతుందని. ఫంక్షనింగ్ ఆగిపోకూడదు కదా, ఆగిపోతే అవుట్పుట్ ఉండదు. సో ఆ ఫంక్షన్ కంటిన్యూ చేసేటువంటి ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. సో ఆ ప్రాసెస్లో మనకి ఇచ్చినటువంటిది విద్య ఇదంతాను. సో ఈ విద్యను ఆధారంగా చేసుకున్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఈ టైం సైకిల్స్కి అతీతంగా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా వస్తారు. సో వీళ్ళందరూ కూడా ఏమిటంటే జోడియాక్ అనేటువంటి దానికి వాళ్ళు రెగ్యులేట్ అయి ఉంటారు. వాళ్ళ తరగతి వర్క్ వచ్చినప్పుడు చేసుకుంటారు, లేని వదిలేస్తారు. మనలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళే గైడ్ చేస్తుంటారు. సో నారదుడు, హనుమంతుడు వారు వీళ్ళెప్పుడు కూడా మనకి ఎప్పుడైనా పురాణంలో కానీ వేదంలో కానీ వాళ్ళ తరగతి ఇంటర్ఫరెన్స్ వచ్చింది అంటే that means the concerned author or the concerned chapter is speaking about some higher cycles of time and space that which the human mind might get or might not get in touch with that. కానీ పనిచేస్తాయంటే ఖచ్చితంగా పనిచేస్తాయి. ఖచ్చితంగా పనిచేస్తాయంటే షూర్గా పనిచేస్తాయి. ఎక్కడెక్కడో మీటింగ్లు పెడితే మనకి ట్రాఫిక్ ఆగిపోవట్లేదు ఇక్కడ అంతే, ఇది కూడా సేమ్ పనిచేస్తాయి, ఖచ్చితంగా పనిచేస్తాయి. అట్లీస్ట్ కొంత లెవెల్లోనే పనిచేస్తాయి. దానికి మనం ఇంకా ఎక్కువ అవ్వాలంటే ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ మ్యాగ్నటైజ్ టువర్డ్స్ ఇట్. దాని గురించి ఎక్కువ దోచుకోవడం, దాని గురించి ఎక్కువ చేయడం అనేటువంటి విధానమే ఉంటుంది. అంటే కృష్ణుడి గురించి ఎక్కువ దోచుకుంటే కృష్ణుడు అయిపోతామంటే అయిపోతాం అన్నారు. సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుధ్యం ఏవో 4-5 స్టేట్లు చెప్తారు. అంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ క్లోజెస్ అనేటువంటి పెరుగుతుంటుంది, ఇంకా అటాచ్మెంట్ పెరుగుతుంది, ఆ లోకంలోకి వెళ్ళిపోతాం, వాళ్ళతో కూడా మమేకం అయిపోతాం. అలా అయిపోయినటువంటి వాళ్ళందరూ మహానుభావులు.